జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2014లో ప్రారంభించి దాదాపు 10 సంవత్సరాల పాటు ఎన్నో కష్టనష్టాలకు వచ్చి పార్టీని నడుపుతున్నారు. పార్టీని నడుపుతున్న ప్రాసెస్లో తన కోసం కష్టపడే వాళ్ళ కోసం వాళ్ళకు అనుకోని పరిస్థితుల్లో ఏమన్నా ప్రమాదం జరిగి వాళ్ళ కుటుంబానికి నష్టం కలిగినట్టయితే వాళ్ళకి భరోసా ఇచ్చే కార్యక్రమంగా ప్రమాద బీమా ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రమాదవశాత్తు మరణించడం ద్వారా నోకరాజు గారు వాళ్ళ కుటుంబం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈరోజు వాళ్ళకి ఈ బీమా సొమ్ము ఎలా సేకరించారు, వాళ్ళ భావనలు తెలుసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చెప్పండమ్మా. నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ఆయన గారు నోకరాజు కరెంట్ షాక్లో చనిపోయారండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు ఇచ్చారు. అవి ఇప్పుడు మేము ఇంటి మీద 2,50,000 ఇసుకున్నాం. 2,50,000 మేము ఖర్చు పెట్టుకున్నామండి. అద్దెగా ఉంటున్నాం. తర్వాత ఆయన వల్ల మేము ఇలా నిలబడ్డాం. 5 లక్షలు చెక్ ఇచ్చారు ఆయన. కరెంట్ షాక్లో వాళ్ళు చనిపోయారంటున్నా వాళ్ళందరూ వచ్చి నాయకులందరూ వచ్చి మమ్మల్ని ఆదరించారండి. ఆయన వల్లే మేము ఇలా నిలబడ్డాం. ఆయన ఎలక్షన్లో వస్తే మాకు ఎన్నో ఎంత మేలు చేస్తారు. మరి ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఆయన రావాలా, మరి అయినా చేస్తారు, మరి పిల్లలకి అట్లా ఉద్యోగాలు ఇస్తారనేసి ఆయన రావాలని కోరుకుంటున్నాము. బసవ నోకరాజు గారి భార్య అయినటువంటి వెంకటలక్ష్మి గారు తన స్పందన తెలియజేయడం జరిగింది. ధన్యవాదాలండి.